హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటంటే మేము పత్తి ఏరుతున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చిర్రు. ఫస్ట్ దమ్, ఇది సెకండ్ దమ్మే. పత్తి అయితే ఏరుతున్నాం. ఇప్పుడైతే మంచినీళ్ళు పోసి వచ్చి కొద్దిసేపు పత్తి ఏరగానే మళ్ళీ బస్తాలని చెప్పారు. ఇక బస్తాలు అయితే తీసుకొని వెళ్తున్నా. ఈ చేనులో తిరగాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. కాళ్ళకు కూడా దెబ్బ తగిలింది ఇందాక. చూడండి, ఎప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నా. నేను కొంచెం అన్న ఒక రోజు 12-11 కిలోలు అంతే పెడుతున్నా. ఇక వాళ్ళకు నీళ్లు పోయడము, బస్తాలు అందియడం, బస్తాలు ఎత్తుకురావడం, ఇదే మంచినీళ్ళు తేవడం, ఇవే ఇంకా సరిపోతుంది ఇక కట్టుని. ఇప్పుడైతే చెట్టు దగ్గర బస్తాలు ఉంటే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇద్దామని చెప్పి వెళ్తున్నా. చూసిర్రా, ఈ వేప చెట్టు కింద పెట్టామంటే అగో అంత దూరంలో పెట్టిండు బస్తాలు. అయితే ఇప్పుడు వేప చెట్టు, ఇంకో వేప చెట్టు దగ్గర ఉన్నారు మంది. ఇక్కడ దాకా నడుచుకుంటా వెళ్ళాలి. అయితే నడవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇవి గీరకపోతున్నాయి పత్తి గుళ్ళు బాగా. చిచాని, ఎన్ని బస్తాలు కావాలి నీకు? ఒకటి చాలా? ఇవాళ డల్ ఉన్నావు ఎందుకు? బడా చిచాని లేనందుక? ఇద్దరికి పోటీ ఉండే, 1 కేజీ 2 కేజీలు తేడాతోని ఏరేది. ఇవాళ మరి పోటీ లేదా, నిమ్మలం చేసినావా ఏంది? ఏరు దబ్బ నన్ను ఊక తెప్పిస్తుర్రు. నీళ్ళు తెమ్మంటుర్రు, బస్తాలు తెమ్మంటుర్రు. నేను ఎప్పుడే రాలే మరి? బస్సు ఇలా మా మర్దలు రాలేదేంది? చుట్టాలు వచ్చిరా? ఇంటికాడ ఉందా? సరే మరి మీ కోడల్లా కట్టిస్తా, పోతున్నా. ఉత్తరేని కంప అయితే ఎంత పెద్దగా అయిందో మొత్తం. ఇప్పుడైతే నా షర్ట్ అయితే పట్టింది. బా, ఎంత పెద్దగా పెరిగింది చెట్టు. మర్చిపోయినట్టు అలం తీసేటప్పుడు. ఈడు ఉంచాలా బస్తా? ఎన్ని కావాలి? 1-2? ఇప్పుడే బస్తాలు ఇచ్చి వచ్చిన. ఇంకా మా ఆయన అయితే ఎద్దుల తోలుకొచ్చిండు. వంట దొరుకుతలే వంట. మళ్ళీ ఇటు వచ్చిన. అవునైతే కట్టేద్దామని చెప్పి. భారీ దొరకలే. పగ్గం తెచ్చినవా? పుప్పా, ఇవాళ ఏమా లేట్ అయింది అంటనా? అయ్యో, నిన్న వచ్చిర్రు, ఇవాళ వచ్చిర్రు. నిన్న వచ్చిర్రు, ఇవాళ వచ్చిర్రు. మోత్కూరు నుంచి వచ్చిరా? అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో వచ్చేసి పత్తి ఏరుతున్నాం కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా ఉంటుంది, ఎంత ఏరుతాము అని చెప్పేసి అయితే వీడియో పెడదామని అనుకుంటున్నా. మీరు తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక చూడండి, ఇప్పుడైతే ట్రాక్టర్లను అయితే తీసుకొని వచ్చినాం. కూలోళ్ళని బస్తాలు అయితే తీసుకొచ్చినాము. వాటర్ క్యాన్స్ కూడా వేసుకొని వచ్చినాము ట్రాక్టర్ మీద. ఇక నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడే బండి వేసుకొని వచ్చిన. నేను వాటర్ తీసుకొని వాళ్ళకి వాటర్ అయితే పోసిన తర్వాత ఇక నేను కూడా ఏరడం స్టార్ట్ చేయాలి. సరే, ఇక ఎంత ఏరుతామో ఏంటో ఇవాళ చూద్దాం, వెళ్దాం అక్కడికి.